విజయదశమికి మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క హిందూ ధర్మాన్ని సనాతన ఆచారాలని పాటించే ప్రతి ఒక్కరికి హిందూ పండుగల్లో వచ్చే ప్రతి కార్యక్రమం వారికి అందాలి, సత్ఫలితాలు రావాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరికి కూడా మంచి జరగాలని చెప్పి వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క దీవెనలు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ గడిచిన 5 సంవత్సరాల్లో గడిచిన కాలంలో దేవాదాయ శాఖ అనేటువంటిది ఎక్కడుంది, ఎలా ఉంది అనేది కనిపించే పరిస్థితి కూడా లేదు. దేవాదాయ శాఖ గురించి ఆలోచిస్తే ఆనాడు జరిగినటువంటి అస్తవ్యస్త పరిపాలనలో భగవంతుడికి కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, భగవంతుడికి కూడా ఈరోజు భద్రత లేదు అనే రీతిలో పరిపాలన సాగింది. రామతీర్థం లాంటి పవిత్రమైనటువంటి ఆలయాలు శ్రీరామచంద్రుల యొక్క విగ్రహానికి శిరచ్ఛేదం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం కాల్చివేయడం, ఇవాళ నవరాత్రులు జరుగుతున్నాయి, పండుగ వాతావరణంలో విజయవాడ వెలిగిపోతూ ఉంది, వేల జ్యోతుల కాంతితో దుర్గమ్మ ఇవాళ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంది. కానీ ఆమె రక్షణకి ఆమె ఆలయంలో ఉన్నటువంటి వెండి సింహ వాహనాలు మాయమైపోయాయి. కొండపెట్టుకుంట నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథం దగ్ధం కావడం, అలాగే నాయుడుపేట నేషనల్ హైవే పక్కన ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అభయాంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి విగ్రహంలో భాగమైనటువంటి స్వామి చోకరి నరికివేయడం, ఇలాంటి దుస్సంఘటనలు ఎన్నో జరిగాయి. హిందూ ఆలయాల్లో పవిత్రత లేదు, హిందూ ఆలయాలకి పవిత్రత చేయకూడదు అనేటువంటి విధంగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడం, హిందువుల యొక్క ఆచార వ్యవహారాల్ని దిగజార్చడానికి, భక్తి భావాన్ని చెడగొట్టడానికి, చెదిరిపోయేటట్టు చేయడానికి అనేక దుర్మార్గాలు, దుర్కార్యక్రమాలు గతంలో జరిగాయి. ఈ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సనాతన ధర్మానికి కట్టుబడి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాల్ని రక్షించడానికి, కాపాడడానికి భారతదేశం హిందూ దేశంగా గుర్తింపబడ్డానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు, వీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖకి ఒక పవిత్రమైనటువంటి బాధ్యతని, పవిత్రమైనటువంటి కర్తవ్యాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అనేక ఆలయాలని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం.
ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. తప్పులు పునరావృతం కాకూడదని చెప్పాను. ఇవాళ ఆ పనులు కూడా సరిదిద్ది మళ్ళీ ఒకే విధంగా వాటిని అమల్లోకి తీసుకురావడానికి దేవాదాయ శాఖ పరిరక్షణలో అవి ఉండడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే లేదా ఇది వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి విధానమా, అది కూడా మీరే చెప్పండి. మీ పార్టీ విధానం అయితే మరి చెప్పండి. మీ పార్టీ ఇన్ఛార్జీలు లేకుంటే ఏఐసిసి సభ్యులు లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి నాయకులు చెప్పండి జవాబు. లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండ తగరా అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్న కొద్దో గొప్ప కార్యకర్తలైనా దాని మీద ఒక నిర్ణయం చేశారు. ఏంటి యొక్క విచిత్రమైన ధోరణి, ఇంత వికృతమైనటువంటి ఆలోచన విధానం, ఈ ధోరణి ఈ సమాజానికి చెడు చేస్తుందే తప్ప మంచి చేయదు. కాబట్టి అన్న ఒక మార్గం, చెల్లి ఇంకొక మార్గం, ఒకరు జాతీయ పార్టీ ఒకరు ప్రాంతీయ పార్టీ అందరూ కలిసి కూటమిని ఇవాళ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కూటమి ముందు ఉన్నటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానం, రాజకీయ విధానం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల్లో మీరు కొట్టుకుపోక తప్పదు. మీకు ఇప్పటికే మొక్కలు చెల్లాయి, ఇక మీద పుట్టగతులు ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకైతే లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఇది మంచి విధానాలు కాదు. పూర్తిగా షర్మిల గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఖండిస్తూ, హిందూ ఆచారాలకి సనాతన ధర్మాలకు కట్టుబడినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖండిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరు.